నమస్తే అండి, నేను మీ డాక్టర్ శశాంక్, శ్రీ లలిత ఆర్థో కేర్, నెల్లూరు. సో ఏసిఎల్ ఇంజరీస్ దాంట్లో ఎలా ఏ రకంగా సిమ్టమ్స్ ఉంటాయనే చూసాం. సో ఏసిఎల్ ఇంజరీ జరిగిన పేషెంట్స్ కామన్ గా ఓపీడీలో మనం చూసినప్పుడు ఫ్యూ మిస్టేక్స్ చేసుకుని వస్తారండి. ఒకటి, కొంతమంది స్వతహాగానే వెళ్ళిపోయి ఎంఆర్ఐ తీయించుకొని వస్తారు. సో అది మొదటి మిస్టేక్. అది ఎందుకంటే ఎంఆర్ఐ ఎప్పుడు మోకాలు వాక్ మీద తీయకూడదండి. ఏసిఎల్ ఇంజరీ జరిగిన తర్వాత మనకి ఒక వారం రోజులు టైం పడుతుంది ఆ స్వెల్లింగ్ అది తగ్గేదానికి. ఆ స్వెల్లింగ్ తగ్గేదాకా వెయిట్ చేసి తర్వాత ఎంఆర్ఐ వెళ్ళాలి. ఆర్థోపెడిషియన్స్ ఎవరు యూజువల్ గా వెంటనే ఎంఆర్ఐ రాయాలి, ఎందుకంటే దీని గురించి వాపు తగ్గాలి. వాపు తగ్గితేనే మనకి ఎంఆర్ఐలో పిక్చర్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఫిలిమ్స్ లో ఈ రేడియాలజిస్ట్ కి రిపోర్ట్ ఇవ్వాలన్నది చాలా సార్లు రిపోర్ట్ తప్పుగా వస్తుంది. ఒకవేళ ఫుల్ థిక్నెస్ టేర్ ఉంటే పార్షియల్ థిక్నెస్ అని ఇస్తారు, లేకపోతే సగం, అదే పార్షియల్ థిక్నెస్ అంటే సగం తెగడం అనమాట. సో సగం దిగితేనేమో పూర్తిగా పోయిందని ఇవ్వడం మారుతా ఉంటది. ఎందుకంటే మనకి ఇమేజ్ సరిగ్గా ఉండదు కాబట్టి స్వెల్లింగ్ లోపల జాయింట్ అంతా బ్లడ్ తో ఉండిపోవడం వల్ల అంత క్లియర్ గా రాదు. సో అందుకని వెయిట్ చేయాలి. ఎప్పుడు ఏసిఎల్ టేర్ ఉందని సస్పిషన్ వస్తే డాక్టర్ యూజువల్ గా 10 రోజులు మీకు మందులు వాపు అది తగ్గించేదాకా పెట్టి అప్పుడు ఎంఆర్ఐ రికమెండ్ చేస్తారు. సో ఎప్పుడన్నా మీకు అలా మోకాలు వాచింది అనగానే ముందు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దాన్ని బట్టి ఆయన కరెక్ట్ గా చెప్తారు మీకు ఇప్పుడు తీయించుకోవాలన్నా, లేకపోతే కాసేపు ఆగి మీరు ఒక వారం 10 రోజులు ఆగి తీయించుకోవాలన్నా ఎంఆర్ఐ అనేది. మీరు ఎక్స్రే వెంటనే తీయించుకోవచ్చు. నేను చెప్పేది ఎంఆర్ఐ మటుకి వెయిట్ చేయించి తీయించడం వల్లే మీకు ఉపయోగం ఉంటుందండి.